మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. స్పాట్ లోన్. ఆల్రెడీ నా స్పాట్ లోన్ ఐడి, ఫస్ట్ ఐడి ఏదైతే ఉందో ఐడిలో లోన్ తీసుకున్నటువంటి డిస్పర్స్ అంటే లోన్ శాంక్షన్ అవడంతో అది వ్యాలెట్లోకి ఎలా యాడ్ చేసుకోవాలి, ఆ తర్వాత విత్డ్రాల్ ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా చూపించడం జరిగింది. ఈరోజు నా సెకండ్ ఐడికి లోన్ అమౌంట్ అనేది ఎలిజిబుల్ అయింది. 2 ఐడీలు యాక్టివేషన్ కంప్లీట్ అయింది నా సెకండ్ ఐడికి. దానిలో లోన్ కూడా రావడం జరిగింది. ఆ లోన్ ఏ విధంగా వ్యాలెట్లో యాడ్ చేసుకోవాలి, యాడ్ చేసుకున్న తర్వాత ఆ లోన్ని మన బ్యాంక్ అకౌంట్కి ఏ విధంగా విత్డ్రాల్ తీసుకోవాలి, ఈ ప్రూఫ్ అంతా కూడా నేను లైవ్లో మీకు చూపించడం జరుగుతుంది. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా చూస్తున్నటువంటి వాళ్ళు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా రెఫర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బ్రౌజర్లోకి వెళ్ళిపోయి నా యొక్క సెకండ్ ఐడి లాగిన్ చేసి చూపిస్తాను మీకు. సెకండ్ ఐడి లాగిన్ అయ్యాను. ఇప్పటి వరకు ఇన్కమ్ వ్యాలెట్ ఒకసారి చూపిద్దాం. ₹8 చొప్పున ప్రతిరోజు యాడ్ అవుతూ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ రోజు ₹8, నెక్స్ట్ 16, 24, 32, 40, 48 ₹48 వరకు నాకు డైలీ వచ్చే ఆర్ఓఐ బోనస్ ఏదైతే ఉందో 0.5% ఆర్ఓఐ అది రావడం జరిగింది. ఎప్పటి వరకు వస్తుంది? 2 డైరెక్ట్స్ కంప్లీట్ అయ్యేంత వరకు. ఈరోజు 2 డైరెక్ట్ కంప్లీట్ అయిపోయింది. నాకు నెక్స్ట్ లోన్ అమౌంట్ అనేది రావడం జరిగింది. వెంటనే లోన్ అమౌంట్, లోన్ హిస్టరీ చూపిస్తాను. చూసుకోవచ్చు. ఈరోజైతే లోన్ యాక్టివేట్ అయింది. ఇది క్లిక్ టు డిస్బర్స్ అని ఉంది కదా ఇక్కడ. ఈ క్లిక్ టు డిస్బర్స్ మీద క్లిక్ చేస్తే వ్యాలెట్లోకి వెళ్తుంది అనమాట. ఇప్పుడు నేను వ్యాలెట్లో చూపిస్తాను. వ్యాలెట్లో ఎంత ఉన్నాయి? ₹48 ఉన్నాయి నా డైలీ ఆర్ఓఐ. 2 ఐడీలు యాక్టివేట్ అయ్యేంత వరకు కూడా మన కింద డైలీ ఆర్ఓఐ 0.5% అంటే ₹8 రావడం జరుగుతుందని చెప్పాను. ఆ ₹8 చొప్పున 6 రోజుల పాటు నాకు రావడం జరిగింది. ఆ 8 ₹48. నెక్స్ట్ ఈరోజు 2 ఐడీలు యాక్టివేట్ అయినాయి కాబట్టి నా కింద లోన్ అమౌంట్, లోన్ హిస్టరీ నేను చూపిస్తాను. లోన్ అమౌంట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు క్లిక్ టు డిస్బర్స్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేయడంతో డిస్బర్స్డ్ అంటే లోన్ అమౌంట్ అనేది నా వ్యాలెట్కి యాడ్ అవ్వడం జరిగింది. చూసుకున్నట్లయితే ₹1848 వ్యాలెట్లోకి వచ్చినాయి. చూశారు కదా. అంటే ₹48 ఆర్ఓఐ బ్యాలెన్స్ మీకు ఇందాకే చూపించాను. ఇప్పుడు ఈ ₹1800 నాకు యాడ్ అయినాయి. ఇప్పుడు ఈ లోన్ని ₹1848 ఉంది. ఇందులో నేను ఒక ₹1000 బ్యాంక్ అకౌంట్కి విత్డ్రాల్ పెట్టి చూపిస్తాను. ముందుగా దానికోసం సెట్టింగ్లోకి వెళ్ళి బ్యాంక్ అకౌంట్ యాడ్ బ్యాంక్ మీద క్లిక్ చేశాను. నేను ఆల్రెడీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా యాక్టివ్లోనే ఉంచేసాను. బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేశాను. యాడ్ చేసుకొని వాళ్ళు సెట్టింగ్లోకి వెళ్ళి బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి, సరిపోతుంది. ఇప్పుడు విత్డ్రా మీద క్లిక్ చేస్తున్నాను. మేక్ విత్డ్రా అనే ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్లీజ్ సెలెక్ట్ ట్రాన్సాక్షన్ మోడ్. ఐఎంపిఎస్ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ విత్డ్రా అమౌంట్ నేను ₹1000 యాడ్ చేస్తున్నాను. ₹900 నాకు బ్యాంక్ అకౌంట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. విత్డ్రా పైన క్లిక్ చేశాను. చూసుకున్నట్లయితే ట్రాన్సాక్షన్ ప్రాసెస్డ్ సక్సెస్ఫుల్గా ప్రాసెస్ అవ్వడం జరిగింది. ఈ విత్డ్రా హిస్టరీ ఏదైతే ఉందో ఆ హిస్టరీ కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి, చూసుకోవచ్చు. సక్సెస్ స్టేటస్ సక్సెస్ వచ్చింది. నా బ్యాంక్ అకౌంట్లో యాడ్ అయిందా లేదా అనేది ఇప్పుడు మీకు నేను నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసి ఆ నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్తో అందులో స్క్రీన్ షాట్ నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు. నా స్క్రీన్ షాట్ అయితే నేను ఇప్పుడు 19th January 2024 చూసుకోవచ్చు. ఐఎంపిఎస్ ఈకో ఇండియా ఫైనాన్షియల్ మనం పేమెంట్ చేసేటప్పుడు కూడా ఈకో ఇండియా ఫైనాన్షియల్ నుంచే మనకి పేమెంట్ గేట్వే ద్వారా వెళ్తూ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. డిపాజిట్ ₹900 నాకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్లో నాకు యాడ్ అవ్వటం జరిగింది. విత్డ్రాల్ కూడా ఐఎంపిఎస్ విత్డ్రాల్ చాలా స్పీడ్గా వస్తున్నాయి. ఎక్కడా కూడా ప్రాబ్లం అయితే లేదు. హ్యాపీగా మీరు విత్డ్రాల్ కూడా పెట్టుకోవచ్చు. చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకా వ్యాలెట్లో ₹848 ఉంది. అంటే నేను ఒక ఈఎంఐ కోసం 2 ఈఎంఐల కోసం అలా పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏదైనా వస్తే అమౌంట్ కూడా అందులోనే ఉంచేస్తాను ఈఎంఐలకు సరిపడా. ఇదండి, అర్థమైంది కదా. స్పాట్లోను ఇన్యాక్టివ్గా ఉండి ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకుని యాక్టివ్ కానటువంటి వాళ్ళు త్వరగా యాక్టివ్ అవ్వండి. 2 మెంబర్స్ని జాయిన్ చేసుకోండి. లోన్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఆ లోన్ అమౌంట్ ద్వారా మీరు బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీ అవసరాలు తీర్చుకోవచ్చు. టీమ్ చేసుకోవడం ద్వారా బైనరీ ఇన్కమ్ ఇంకా ఎక్కువ యాడ్ అవుతూనే ఉంటుంది. ఇదండి విత్డ్రాల్ ప్రూఫ్ కూడా నేను మీకు చూపించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి.
ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దాన్ జై హింద్.